డిస్క్లైమర్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలా అయితేనే ఈ మిరాయ్ గ్లింప్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ వాటికి ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ ఆ క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఈస్ మిరాయ్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, అండ్ నెక్స్ట్ హూ ఈస్ అశోక అండ్ హీస్ సీక్రెట్ 9, అండ్ ఈ 9 బుక్స్ ఏంటి, అండ్ ఆ బుక్స్లో ఏముంది, అండ్ ఈ 9 మెంబర్స్ ఎవరు, ఈ బుక్స్ ఎందుకు సేవ్ చేస్తారు, అండ్ వాట్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ 260 BC అండ్ 263 BC. ఈ వీడియోని చివరి వరకు చూడడం వల్ల ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ తెలుస్తాయి. సో లెట్స్ స్టార్ట్. హలో గైస్, వెల్కమ్ టు ఎంఎం మై ఒపీనియన్ ఆన్ మిరాయ్ మూవీ టైటిల్ గ్లింప్. అలాగే ఈ టైటిల్ గ్లింప్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్, ఈ టైటిల్ గ్లింప్ మీద నా ఒపీనియన్ వచ్చేసి నాకు ఎలా అనిపించిందంటే, ఇన్ వన్ వర్డ్ టైటిల్ గ్లింప్ ఎలా ఉందంటే పగిలిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. తేజ సజ్జా గారికి వన్ మోర్ బ్లాక్ బస్టర్ లోడింగ్, అంతే, ఇంకో మాట లేదు. అలా ఉంది టైటిల్ గ్లింప్. అయితే అసలు ఈ టైటిల్ గ్లింప్ లెక్కనే లేదు. అసలు టీజర్ ముంగలు వచ్చే గ్లింప్స్ లెక్క ఉంది. అండ్ ఈ గ్లింప్స్లో ప్రతి ఎలివేషన్ డైలాగ్ కానీ, ప్రతి విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ప్రతిదీ టాప్ నాచ్ అంటే టాప్ నాచ్ ఉన్నాయి. నేనైతే ఈ మూవీ కోసం అయితే పిచ్చగానే వెయిటింగ్. జస్ట్ 1 year ఉంది మూవీ రిలీజ్కి. కాకపోతే ఈ మూవీ రిలీజ్ అవుతుందా ఆ డేట్కి లేదా అన్నదే ఒకటి కన్ఫ్యూజన్. బట్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వస్తుందనే హోప్ తోటి అయితే ఉన్నాను నేనైతే. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఒపీనియన్ ఆన్ దిస్ టైటిల్ గ్లింప్. మీకు ఈ టైటిల్ గ్లింప్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, ఈ టైటిల్ గ్లింప్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. టైటిల్ వచ్చేసి మిరాయ్. వాట్ ఈస్ మిరాయి, మిరాయ్ అంటే ఏంటనేది మనం ఫ్లోలో వెళ్తూ మాట్లాడుకుందాం. టైటిల్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే గ్లింప్స్ ఓపెన్ చేస్తే ఒక బుక్ చూపిస్తారు. ఆ బుక్ నేమ్ ఏంటి అండ్ ఆ బుక్లో ఏముంది అనేది తర్వాత విషయం, మనకి ఇప్పుడు తెలియదు అది దాని గురించి. నెక్స్ట్ కట్ చేస్తే ఒక ఆశ్రమం చూపిస్తారు. అండ్ ఆశ్రమం విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ ఇదే ఆశ్రమంలో ఒక అతన్ని చూపిస్తారు. అండ్ ఈ టైటిల్ గ్లింప్లో వచ్చే ప్రతి డైలాగ్ని ఈయన చెప్తుంటాడు. ప్రస్తుతానికైతే మనం ఈ ఆశ్రమానికి గురువు అనుకోవచ్చు. అండ్ ఈ డైలాగ్స్ అన్నీ ఒక అమ్మాయికి చెప్తున్నాడు. అండ్ ఆ అమ్మాయి ఎవరనేది మాట్లాడదాం. ఫస్ట్ డైలాగ్ వచ్చేసి మన కింగ్ అశోక చక్రవర్తి గురించి చెప్తుంటారు. అండ్ హిస్ సీక్రెట్ 9, అశోక్ చక్రవర్తి ఏంటి, సీక్రెట్ 9 ఏంటి అనేది కూడా మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ మూవీ మొత్తం కింగ్ అశోక మీద ఉంటుందని పిక్చర్ క్లియర్. అండ్ అలాగే ఒక 9 బుక్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క పర్సన్ సేవియర్గా ఉంటాడు. అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళకుండా దాన్ని చూసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే, అండ్ ఆ బుక్స్ కోసం ఒక గ్రహణం చేరువలో ఉందని చెప్పి ఒక డైలాగ్ వస్తుంటుంది. అండ్ ఆ గ్రహణం ఏంటంటే మన విలన్. అండ్ ఆ విలన్ ఎవరు అనేది కూడా మాట్లాడదాం. నెక్స్ట్ కట్ చేస్తే ఆ విలన్ ఆపడానికి ఒక జననం పుట్టిందని చెప్పి డైలాగ్ ఉంటుంది. అండ్ డైలాగ్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ మన హీరోని రివీల్ చేస్తారు తేజ సజ్జా గారు. అండ్ ఇదే ఫ్లోలో నెక్స్ట్ సీన్లో మన తేజ సజ్జా గారు ఆశ్రమంలోకి ఎంటర్ అవుతుంటారు. అండ్ ఆ సీన్ ఎలా ఉందంటే ఎవ్రీవన్ వెయిటింగ్ ఫర్ హిమ్ అన్నట్టు ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి మన హీరో తెలుసు అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ అన్నట్టు ఉంటుంది ఆ సీన్. నెక్స్ట్ కట్ చేస్తే అదే ఆశ్రమంలో ఫైటింగ్ సీన్స్. అండ్ అదే ఆశ్రమంలో ఒక అమ్మాయిని చూపిస్తారు. అండ్ ఆ అమ్మాయి వచ్చేసి, అండ్ ఇందాక మనకు ఒక గురువు చెప్తున్నాడుగా ఒక అమ్మాయికి, అండ్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని నా ఫీలింగ్. బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో చూపించిన డ్రెస్సింగ్ స్టైల్ అండ్ హెయిర్ సేమ్ అనిపించింది నాకైతే. అండ్ ఇలాగే వెళ్తుంటే ఒక ఫైట్ సీన్, ఆ ఫైట్ సీన్లో బ్యాక్గ్రౌండ్లో ఈ అమ్మాయి కూడా ఉంటుంది. అండ్ ఈ టోటల్ ఫైట్ ఎపిసోడ్ వచ్చేసి ఒకటే దగ్గర జరుగుతుందని తెలుస్తుంది మనకు. అలాగే మర్చిపోయా, మన హీరో చేతిలో ఒక స్టిక్ ఉంటుంది. అండ్ ఆ స్టిక్ వచ్చేసి ఎప్పుడుదో పురాణం సంబంధించిన స్టిక్. అండ్ ఆ స్టిక్ మీద రకరకాల నేమ్స్ కానీ ఆ ఇయర్ సంబంధించి రాసి ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ అది వచ్చేసి ఒక డికేడ్కి సంబంధించింది. ఆ డికేడ్ వచ్చేసి 200 BC సంథింగ్ ఏదో ఉంటుంది. అండ్ ఆ స్టిక్ గురించి కూడా ఒక స్పెషల్ సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మూవీలో. ఫైనల్గా గ్లింప్స్లో షార్ట్స్ అన్నీ అయిపోతాయి. అండ్ టైటిల్ రివీల్ చేస్తారు మిరాయ్ అని. ఇక్కడ నుంచి మాట్లాడదాం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్. వాట్ ఈస్ మిరాయ్, మిరాయ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ ఇన్ జాపనీస్ వర్డ్. నెక్స్ట్ ఈ షార్ట్లో కనిపించే టెక్స్ట్కి మీనింగ్ ఏంటంటే యోగ్యమైనది అని తెలుగులో, వర్త్లీ అని ఇంగ్లీష్లో. అండ్ ఈ షాట్లో కనిపించే పర్సన్ ఎవరు, ఈ విలన్ ఎవరు అంటే దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ మూవీలో విలన్ వచ్చేసి మన మంచు మనోజ్ గారని. అండ్ ఇందులో మనకు రివీల్ చేయలేదు మంచు మనోజ్ గారిని, బట్ ఈయన మాత్రం ఖచ్చితంగా మంచు మనోజ్ గారే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అలాగే ఈ మూవీలో మన దిల్కుర్ సల్మాన్ గారు కూడా ఉన్నారని మాట్లాడుకున్నాం. అశోకుడు క్యారెక్టర్ అయి ఉంటుంది మేబీ అని నేను అనుకుంటున్నా, కన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి అశోకుడి 9, ఈ 9 బుక్స్ ఏంటి అండ్ 9 బుక్స్కి సేవియర్ ఏంటి అనేది మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి కింగ్ అశోక్ గురించి మాట్లాడదాం.
మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు చెప్తాను నేనైతే. నాకు తెలిసినంత వరకు కింగ్ అశోక వచ్చేసి యుద్ధం చేస్తూ అండ్ రాజ్యాలని గెలుస్తూ ఉంటాడు. అందులో భాగంగా కళింగ అంటే ఒడిషా రాష్ట్రానికి వ్యతిరేకంగా ఒక యుద్ధం జరుగుతుంది. అండ్ ఆ యుద్ధం వచ్చేసి క్రీస్తుపూర్వం 260లో జరుగుతుంది. అండ్ ఆ యుద్ధంలో గెలుస్తాడు. అండ్ నెక్స్ట్ 263 BCలో బౌద్ధ మతం స్వీకరిస్తాడు. ఎందుకు అంటే ఆ కళింగ యుద్ధంలో ఎంతోమంది చనిపోతారు. ఆల్మోస్ట్ 1 lakh మెంబర్స్ చనిపోతారు. అండ్ 1,500,000 మెంబర్స్ ఇల్లు ఉండదు, ఏమి ఉండదు, మొత్తం నాశనం అయిపోతుంది. ఈ రాజ్యాన్ని గెలిచిన తర్వాత వచ్చిన విజయం ఉంటుంది కదా, అండ్ ఈ విజయాన్ని తీసుకోలేకపోతాడు. ఎందుకంటే నేను ఒక రాజ్యాన్ని గెలిచిన బట్ ఇంతమంది ఏడుపుకి కారణమైన అనే ఫీలింగ్ మన అశోకుడికి వస్తుంది. దానివల్ల అతను బౌద్ధ మతం స్వీకరిస్తాడు. సో ఈ 9 బుక్స్ ఏంటి, ఈ 9 మెంబర్స్ ఎవరు అనేది కూడా మాట్లాడదాం. ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు ఈ 9 బుక్స్ యొక్క నాలెడ్జ్ తోటి మానవాళి మొత్తాన్ని నాశనం చేయొచ్చు. సో ఈ 9 బుక్స్ని తప్పుడు చేతుల్లో పడకుండా చూసుకోవడానికి అశోకుడు తనొక్కడే ఇదంతా చేయలేడని చెప్పేసి అన్నోన్ 9 అని పిలువబడే ఒక 9 మెంబర్స్ని ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క పర్సన్ సేవియర్గా ఉండేలా క్రియేట్ చేస్తాడు, ఒక సీక్రెట్ సొసైటీని. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కింగ్ అశోక అండ్ ఈ సీక్రెట్ 9 నాకు తెలిసినంత వరకు. మీలో ఎవరికైనా ఇంకా ఇన్ డీటెయిల్గా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంతేనండి ఈ మూవీ టైటిల్ గ్లింప్ యొక్క ఒపీనియన్ అండ్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ టైటిల్ గ్లింప్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాదని కూడా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ ఈ నెక్స్ట్ వీడియో విత్ న్యూ అప్డేట్స్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు AMU ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.